హంస అనబడు శ్వాసపై ఆరోహణ చేసి ఈ వాక్కు వెలువడును గనుక సరస్వతి హంసవాహన అని చెప్పబడింది. అంటే బయటికి వాక్కు ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా బయటకు వస్తుంది. మన లోపలికి గాలి లోపలికి పెడుతున్నప్పుడు సో అనేటువంటిది, మన లోపల నుంచి మళ్ళీ గాలి బయటకు వస్తున్నప్పుడు హమ్ అనేటువంటిది. ఈ సోహం అనేటువంటిది దీన్ని సోహం అనేటువంటి మంత్రంగా చెప్పారు. ఈ సోహం అనేటువంటి దాన్ని ఈ అక్షరం ఇటు ఈ అక్షరం ఇటు చేస్తే హంసో అవుతుంది. అంటే హంస ఆ రెండు రెక్కలు సోహం 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 అని ఆ రెండు రెక్కలు అలా ఉన్నటువంటి దాని ద్వారా మన పరమాత్మ నుంచి మనలో ఉన్నటువంటిది శబ్దం అది వాక్కుగా బయటికి వ్యక్తమవుతుంది. ఈ సోహం అనేటువంటి దానిలో ఈ సోహం అనేటువంటి ఈ హంసని ఎక్కి వచ్చేటువంటిది ఎవరు? పరమాత్మ. ఆయన స్వరూపం ఏంటి? ఓం అనేటువంటిది. శ్వాసపై ఆరోహణం చేసిన వాక్కు వెలువడు కనుక సరస్వతి హంసవాహన. దీని అంతటినీ గమనించుటకు మనస్సు పుట్టును. అదే నారదుడు. కనుకనే అతన్ని బ్రహ్మ మానస పుత్రుడు అని అందుకంటారు. మన వెన్నెముకపై ఆధారపడి సమస్తము యంత్ర నిర్మాణం నిర్వహింపబడుతుంది కనుక వెన్నెముకను వీణాదండము అందరు. సరస్వతి చేతిలోనూ వీణ ఉంటుంది, ఆమె కుమారుడైనటువంటి నారద మహర్షి చేతిలో కూడా వీణ ఉంటుంది. మనం మామూలుగా మనం పట్టుకున్నటువంటి వీణని మనం వాయిస్తే మోగుతుంది, కానీ నారదుని యొక్క చేతిలో ఉన్నటువంటి వీణ ఉంది, దాన్ని అది గాలి యొక్క కదలిక వల్ల మోగుతుంట. గాలి అంటే ఇక్కడ ఏమిటి? ఉచ్ఛ్వాస నిశ్వాసములు.